నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాకోబు కుడి చేయి పట్టుకొంటివే, భయపడకు సాయము చేతునంటివే. ఆసాపు కుడి చేయి పట్టుకొంటివే, నీ ఆలోచనలిచ్చి నడిపించితివే. పెను తుఫానులెన్నో నన్ను కొట్టగా, శోధన కష్టాల కెరటాలు కలత పెట్టగా, కన్నీటి లోయలో కృంగి ఉండగా, కరుణించుమా నన్ను దర్శించుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. కరుణించుమా నన్ను దర్శించుమా, నీ ఆలోచనలిచ్చి నడిపించుమా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. యాయీరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికింపవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నాకు నేర్పించవా. యాయీరు కుమార్తెను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను బ్రతికించవా. ఎఫ్రాయిము చేయి పట్టి నడక నేర్పించితివే, నా చేయి పట్టి నన్ను నేర్పించవా. నా చేయి పట్టి నాకు నేర్పించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అతను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. సీమోను పేతురును చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను రక్షింపవా. పేతురు అతను చేయి పట్టి లేపితివే, నా చేయి పట్టి నన్ను స్వస్థపరచవా. స్వస్థపరచవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా. నజరేయుడా నా చేయి పట్టుకొనవా, నా యేసయ్యా నన్ను నడిపించవా.
చెవిటి దయ్యం వెళ్ళగొట్టి చేయి పట్టి లేపితివే నా చేయి పట్టి నన్ను విడిపించవా కోరేషు చేయి పట్టి జయమిచ్చిన దేవా నా చేయి పట్టి నాకు జయమియ్యవా చెవిటి దయ్యం వెళ్ళగొట్టి చేయి పట్టి లేపితివే నా చేయి పట్టి నన్ను విడిపించవా యేసు చేయి పట్టి జయమిచ్చిన దేవా నా చేయి పట్టి నాకు జయమియ్యవా నా చేయి పట్టి నాకు జయమియ్యవా నజరేయుడా నా చేయి పట్టుకొనవా నా యేసయ్యా నన్ను నడిపించవా నజరేయుడా నా చేయి పట్టుకొనవా నా యేసయ్యా నన్ను నడిపించవా యాకోబు కుడి చేయి పట్టుకుంటివే భయపడకు సహాయము చేతులంటివే ఆసాకు కుడి చేయి పట్టుకుంటివే నీ ఆలోచన వెచ్చి నడిపించితివే తుఫానులెన్నో నన్ను కొట్టగా శోధన బాధలు చుట్టుముట్టగా కష్టాల కెరటాలు కలక పెట్టగా కన్నీటి లోయలు పొంగి ఉండగా కరుణించుమా నన్ను దర్శించుమా నీ ఆలోచన ఇచ్చి నడిపించుమా కరుణించుమా నన్ను దర్శించుమా నీ ఆలోచన ఇచ్చి నడిపించుమా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే Hallelujah.
ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, ఇంతవరకు కూడా దేవుని ఆరాధించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేస్తున్నాను. మన ధ్యానాంశము కష్టకాలము. చాలాసార్లు ఈ మాటను మనం విన్నప్పుడు మనకి అంత మంచిగా అనిపించదు. కష్టకాలమా అని. అవును, నిజమే, కష్టకాలం అనేది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి వర్షాకాలం అంటే దానికి ఒక టైం ఉంటుంది, శీతాకాలం అంటే దానికి ఒక టైం ఉంటుంది, వేసవికాలం అంటే దానికి ఒక టైం ఉంటుంది. కానీ కష్టకాలానికి ఏం టైం చెప్పండి? దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కష్టకాలము 107వ కీర్తన 19వ వచనం, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 22వ వచనం, వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కష్టకాలం, ఈ కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. అలాగే మనకు కూడా ఎదురయ్యేటటువంటి కష్ట సమయాల్లో, ఇరుకు ఇబ్బందుల సమయాల్లో, మన పరిస్థితులు బాగులేనప్పుడు, మనము ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కష్టాలను చవి చూస్తున్నటువంటి సమయంలో మనం ఏం చేయాలో తెలుసా అండి? ప్రభు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగొండి ప్రార్థన చేయుడి అని అన్నాడు కదా. అలాగే ఆయన పెందల కడ లేచి చాలా చీకటి ఉండగానే ఒంటరిగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కదా. అలాగే మనకున్నటువంటి కష్టాలను, మనకున్న ఇబ్బందులను ప్రభు పాదాల దగ్గర పెట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేయడం అనేది దేవుని దృష్టిలో ఎంతో సముచితం, ఎంతో మంచిది అది. కాబట్టి అలాగే చేయడం ద్వారా మనం దీవించబడేటటువంటి అవకాశం మనకు ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కష్ట సమయంలో మనం దేవునికి మొరపెడితే ఆయన ఏం చేస్తాడంటే పడిపోయిన గుంటలో నుండి మన దేవుడు పైకెత్తుతాడు. చూసారా? హీ లిఫ్ట్స్ us అప్. ఆయన ఏం చేస్తాడంటే మనం గుంటలో పడిపోయాం. ఏ గుంట అని అంటే ఇక్కడ యోసేపు పడిన గుంట ఏంటంటే, యోసేపు అన్నలు తమ్ముడి మీద అసూయపడి తమ తమ్ముడిని గుంటలోకి తోసేశారు. అలాగే మనల్ని కూడా చాలామంది ఏదో గుంటలో తోసేద్దామని అనుకోవడం కాదు, తోసేసే ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళు అప్పు తీసుకుని దాన్ని చెల్లించకపోవడమో, లేకపోతే మనల్ని నమ్మించి మోసం చేయటమో, ఏదో గుంటలో మీరు పడిపోయి ఉండొచ్చు. ఆ పడిన గుంటలో నుంచి
మన దేవుడు లేవనెత్తడానికి అనుసిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట, ఇది పాపమనే గుంట. దాంట్లో నుంచి ప్రభుకు మొరపెట్టినప్పుడు మన వాళ్ళు ఎవరైనా అలాంటి గుంట్లో ఉంటే దేవుడు వాళ్ళని పైకి లేవనెత్తాడు. బందీ గృహము అంటే ఈ బందీ గృహము అనే దాంట్లో ఇర్మియాను బంధించి ఆ బురద గుంటలో పడేశారన్నమాట. అలాగా మనకి ఏదైనా ఈ రకరకాలైనటువంటి చిక్కులు సమస్యలు మనకు ఎదురై ఉండొచ్చు. అలాంటి గుంటలో నుంచి కూడా మనం బయటికి రావాల్సినటువంటి వారికి ఉన్నాం. కాబట్టి దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే, ఎంత ఎక్కువగా దేవునికి మొరపెడితే అంత ఈజీగా మనం పడి గుంటలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన లేవనెత్తువాడు, హీ లిఫ్ట్స్. ఇక రెండవ విషయానికి వస్తే, హీ డెలివర్స్, ఆయన విడిపించును. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు. ఎక్కడి నుంచి? ఆపదలలో నుండి. మనకి ఎన్నో రకాలైన ఆపదలు. దేని ద్వారా ఆపద? శత్రువుల ద్వారా ఆపద, అపవాది ద్వారా ఆపద, మన సొంత వారి ద్వారా ఆపద, ఎన్నో రకాలైనటువంటి ఆపదలు. మన స్వయంకృత అపరాధం ద్వారా మనం పడిపోయినటువంటి ఆపదల్లో నుంచి దేవుడు మనం విడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. చాలాసార్లు ఆపదలు ఎలా వస్తాయండి అని అంటే, అపవాది ద్వారా వస్తాయి. ఆపదలు ఎలా వస్తాయి? ఆప్తుల ద్వారా వస్తాయి. ఆపదలు ఎలా వస్తాయి అని అంటే, మన ద్వారానే వస్తాయి. మనం తీసుకునే డెసిషన్ రాంగ్ డెసిషన్ అనుకో, దాని ద్వారా ఆపద వస్తుంది. అందుకనే మనం డెసిషన్ మేకింగ్ టైంలో మనం ఏం చేయకూడదంటే, హర్రీగా ఉండకూడదు. హర్రీగా లేకపోతే చాలా తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. మనం ఏం చేయాలంటే, ఒక మాట చెప్పడానికి మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం అడుగులు వేయవలసిన వాళ్ళగా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా అడుగులు వేసేవాళ్ళగా మనం ఉండకూడదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆపదలలో నుండి దేవుడు విడిపించే దేవుడు. దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మోయాబీయుల చేతిలో నుంచి, అమ్మోనీయుల చేతిలో నుంచి, మెయోనీయుల చేతిలో నుంచి, షెయీరు మన్యవాసుల చేతిలో నుంచి దేవుడు అతను విడిపించాడు. అలాగునే దేవునికి మనం మొరపెడితే దేవుడు మన ఆపదలలో నుండి మన విడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దానియేలు దేవునికి మొరపెట్టగా సింహపు బోనులో నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. ఎస్తేరు తన చలికత్తెలు యూదులు అందరూ కూడా దేవునికి మొరపెట్టగా దేవుడు హమాను చేతిలో నుంచి ఇశ్రాయేలు జాతినే దేవుడు రక్షించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన విడిపించే దేవుడు. ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇక మూడో విషయానికి వస్తే, ఆయన బాగు చేయును. హీ హీల్స్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన ఏం చేస్తాడంటే, తన వాక్కును పంపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, దేవుడైన యెహోవా హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అతని బాగు చేశాడు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడిచ్చాడు. అలాగే దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఏ కష్ట పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, మనలను బాగు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, యేసు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఆ శతాధిపతి ప్రభువా, నా దాసుడు పక్షవాయువు కలిగి మిగులు బాధపడుతున్నాడయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నేను వచ్చి వారిని స్వస్థపరిచదని అతనితో చెప్పగా. మత్తయి 8:8. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నాయనా నువ్వు మాట చెప్పాయా, ఒక మాట చెప్పాయా, నువ్వు మాట చెప్తే చాలు. ఏం జరుగుతుందంటే, నా దాసుడు బాగైపోతాడయ్యా, బాగైపోతాడు. నాయనా నీ కృప చూపించండి, నీ సహాయం నాకు దయచేయండి,
మనం ఆ శతాధిపతి అడిగినట్టుగానే మనం అడగవలసిన వారికి ఉన్నాం. ఆయన బాగు చేసే దేవుడు, ఆయన పైకెత్తే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, మనలను బాగు చేసే దేవుడు. ఆ బాగు చేసిన దేవుని సన్నిధిలో మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత మనల్ని పైకెత్తినందువల్ల, మనల్ని విడిపించినందువల్ల, మనల్ని బాగు చేసినందువల్ల మనం అందరం కూడా ఏం చెప్పాలంటే, దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, నన్ను లేవనెత్తినందుకు వందనాలు, నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మమ్మల్ని పైకెత్తినందుకు నీకు వందనాలు, మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు, మమ్మల్ని బాగు చేసినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞతలు తండ్రి. మాట మాత్రము సెలవేమో అని శతాధిపతి అడిగినప్పుడు మాట చెప్పగానే ఆ దాసుడు బాగైపోయినట్లుగా మేము చూస్తున్నాం, పక్షవాయువు నుంచి విడుదల పొందినట్లుగా చూస్తున్నాం. దేవా, ఈరోజు నీ మాటలో ఉన్న శక్తిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్కును పంపండి ప్రభువా. ఎవరు సిక్కై ఉన్నారు, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాని యేసు నామములో ముట్టండి తండ్రి. ప్రతి విధమైన చీకటి యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యం నీ కృప నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా వారి కష్టమును, బాధను మీ నామములో తీర్చివేయండి ప్రభువా. సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి గొప్ప విడుదల, స్వస్థత దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. గృహాలు నిర్మించుకుంటున్నటువంటి వారికి నిర్మాణంలో సహాయం చేయండి. ఆర్థిక పరంగా నీ బిడ్డలకు సహాయం చేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. వివాహాల కొరకు మేము ప్రార్థన చేసే చక్కటి సంబంధాలు కుదిరి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువను మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.